క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. దొంగల ముఠా ఒక్క చోటకి చేరి మీటింగ్ పెట్టుకుందని చెన్నై మీటింగ్పై తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ కమెంట్లకు కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. పిచ్చి మాటలు ఆపాలి అన్నారు ఆ పార్టీ ఎంపీ చామల కిరణ్. ఎప్పుడైతే అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ప్రజల పూట క్లారిటీ వచ్చేసింది. వీళ్ళ జిమ్మికులు చెల్లాయి. ఈ మూట అంతా కలిసి ఏం చేసినా కూడా ఆ చెంబలేలు మూటలకైనా వీళ్ళు కూడా చెంబలేలు మూట అంతా ఒక్కటే రాత్రి అంతా దొంగతనాలు చేసి రాత్రి కూడా అందరూ కలిసి పంచుకుంటారు. ఆయన వీళ్ళు కూడా అందరు కలిసి ఉన్నట్టుండి ఈయన నువ్వు రాష్ట్రాన్ని పంచుకో దోసుకో, నువ్వు రాష్ట్రాన్ని దోసుకో, మనం అన్ని రాష్ట్రాలు దోసుకుంటున్నాం మనం తప్ప ఇంకోళ్ళు ఈ రాష్ట్రాలను పాలించదు, దోసుకున్నా దాచుకున్నా మనం వేసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కలిసి పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి బండి సంజయ్ గారు, మీరు సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోయి ఇంకా కార్పొరేటర్ లెక్కనే మాట్లాడు. సెంట్రల్ మినిస్టర్ అయితే దొంగల మూట ఉంటే నీ కాడ సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ని కార్యకర్తలు ఉంటే అందరిని తీసుకొని జైలు ఎత్తి అయిపోయేది కదా. నిన్ననే చెన్నైలా దొంగలందరూ ఒక కాడ కలిస్తే నువ్వు ఒక మంత్రి ఉండి ఏం చేయాలి? అందరిని తీసుకొని పొక్కలేసేది ఉంటుంది. నిన్ననే చెన్నైలా గుట్టిగా పిచ్చి మాటలు మాట్లాడకుండా రోడ్డు మీద పిచ్చోళ్ళు లెక్క తిరిగి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు నవ్వుతారు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.